జై తెలంగాణ. ఇవాళ మనం మెదక్ పిల్లికోటల డబల్ బెడ్రూమ్ దగ్గరికి మనం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నిరుపేద కుటుంబాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అజయ్ అన్న ఒకసారి మా దగ్గరకు వచ్చి చూడు అని చెప్పేటువంటి పరిస్థితి బట్టి మేము ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మెదక్ పాలక మండలికి అలాగే శాసనసభ్యుడికి కూడా మా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం సార్. ఇన్ని రోజులకైనా మీరు ఇక్కడ డబల్ బెడ్రూమ్ దగ్గర ఒక రోడ్డు వేయాలన్నటువంటి కార్యాన్ని మీరు పూనుకొని ఇక్కడ రోడ్డు లేపిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మా పత్రికా పెద్దల కుటుంబాలకు సంబంధించినటువంటి కాలనీకి కూడా మీరు రోడ్ వేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు ఈ రోడ్ ఎంత సుందరంగా మంచిగా మీరు రోడ్ వేస్తున్నారు. అమ్మ జర ఇటు పక్కకి జరుగుండి, ఇటు పక్కకి జరుగుండి. ఇదంతా కూడా చాలా బ్రహ్మాండంగా వేస్తున్నటువంటి రోడ్ సార్ ఇది. సో చాలా బాగున్నది. ఇప్పుడు ఈ రోడ్డు పరిస్థితి అంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు. సో ఈడికెళ్ళి ఇక్కడనే పక్కన ఉన్నటువంటి సీసీ రోడ్డు ఏదైతే శాంక్షన్ చేసిర్రో మరి ఇక్కడ కూడా బ్లాక్ 74 ఉన్నది, బ్లాక్ 75 ఉన్నది. ఇక్కడ ఇప్పుడు ఇండ్లకెళ్ళి పోవాలని అని అంటే మొత్తం ఈడికెళ్ళి ఆ బ్లాక్లో పోవాలని అంటే పోలేని పరిస్థితి. వాహనాలు పోవు, మనుషులు పోలేరు. ఇటువంటి పరిస్థితులల్లో వీళ్ళని మనం ఉట్టిగా వదిలేనిక లేదు కదా. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళ పరిస్థితి కూడా మనం అడ్రస్ చేయాలి కదా. సో దయచేసి మేము అభ్యర్థిస్తుంది ఏంటంటే, అయ్యా మీకు ఓట్లు అందరు వేసినారు, ఓట్లు వేసిన వాళ్ళు ఓట్లు వేయనోళ్ళు అనేటువంటిది ఇక్కడ చూడనికే ఉండదు సార్. ఒక నాయకునిగా ఒక కన్న తల్లికి ఉన్నటువంటి నొప్పి ఉండాలి. దయచేసి ఇక్కడ ఏదైతే బ్లాకులల్లా కనీసం ఇంట్లకి కూడా పోలేనటువంటి పరిస్థితి, చాలా నీరుకట్ట పాములు, అప్పుడప్పుడు జేర్పోతులు, ఇట్లా తేళ్ళు పోతున్నటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నారు. సో దయచేసి ఈ యొక్క విషయాన్ని మీరు తొందరలో దీనికి సంబంధించి కూడా మీరు ఇష్యూని మీ యొక్క అధికారులను పిలిపించుకొని ఇక్కడ ఏదైతే ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుందో వాళ్ళకి మీరు దయచేసి న్యాయం చేయాలని చెప్పేసి నేను మెదక్ మట్టి మీద పుట్టినటువంటి బట్టి అజయ్గా టీఆర్ఎస్ పార్టీ నుండి నేను అభ్యర్థిస్తూ ఉన్నా. సో నా